హాయ్ ఎవ్రీవన్. ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్లో స్టేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఐఎమ్ డాక్టర్ శేఖర్ అయ్యల సౌమ్యాజుల. ఐఎమ్ ఏ బ్రెస్ట్ సర్జన్ అండ్ ఆంకాలజిస్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ హైదరాబాద్. ఇందులో 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ కలిపి ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. థర్డ్ స్టేజ్ని లోకల్లీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. ఫోర్త్ స్టేజ్ని అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఇంక్లూడ్ అవుతాయి. వీటిలోని డిసీజ్ ఓన్లీ బ్రెస్ట్ వరకు రిస్ట్రిక్ట్ అయి ఉంటుంది. థర్డ్ స్టేజ్కి వెళ్ళేసరికి బ్రెస్ట్ని దాటి యాక్సిల్లా అంటాం. యాక్సిల్లాలో లింఫ్ నోడ్స్ కింద స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. ఫోర్త్ స్టేజ్కి వెళ్ళేసరికి యాక్సిలరీ లింఫ్ నోడ్స్ని కూడా దాటి ఎక్స్ట్రా ఆర్గాన్స్కి వెళ్ళిపోతుంది. లంగ్, లివరు, బ్రెయిన్, బోన్స్ ఇలాగ వెళ్ళిపోతుంది. సో వీటిలోని ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ని కలిపి ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్లో ట్రీట్మెంట్ అనేది సింపుల్గా ఉంటుంది. వీటిలో ట్రీట్మెంట్ని కూడా హార్మోన్ రిసెప్టర్ అనాలిసిస్ని బేస్ చేసుకుని ఉంటుంది. హార్మోన్ రిసెప్టార్లో పాజిటివ్గా ఉంటే ట్రీట్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. హార్మోన్ రిసెప్టార్ నెగిటివ్ ఉంటే మళ్ళీ దాన్ని 2 కేటగిరీలుగా చెప్తాం. దీంట్లోని ట్రిపుల్ నెగిటివ్ అనే కేటగిరీ ఒకటి, R2 పాజిటివ్ అనే కేటగిరీ ఒకటి. వీటిల్లో కూడా డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉన్నా కూడా సర్వైవల్ ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. సో ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఆర్ యూ కెన్ ఫాలో మీ. థ్యాంక్ యూ.